బాగా సుపరిచితం. బండ్ల గణేష్ అండ్ కాంట్రవర్సీ రెండు ఒకే వాహనంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రకాష్, అందరికీ నమస్కారం. బండ్ల గణేష్ ఈ పేరు బాగా సుపరిచితం. బండ్ల గణేష్ అండ్ కాంట్రవర్సీ రెండు ఒకే వాహనంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టాడు ట్విట్టర్లో. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అది చెప్పి రండి అన్నాడు. రండి దొర అన్నాడు. ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తాను దానికి ప్రకాష్ రాజ్ గారు ఒక పోస్ట్ పెడితే బండ్ల గణేష్కి సుర్రని కోపం వచ్చిందంట. దానికి బండ్ల గణేష్ రిప్లై ఏం పెట్టాడంటే, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, ఎవడరా నువ్వు అని బ్రహ్మానందం అంటాడు కదా, ఆ టైప్లో నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, రా ప్రకాష్ రాజ్ని రా అన్నాడు. అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకోగాని అందరి విషయాల్లో దూరి హీరోలో ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి. అరే అన్నాడు, నీ బతుక్కి అన్నాడు, నీ అడ్రస్ ఏంది, నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, నువ్వు ముందు అడ్రస్ తెలుసుకొని తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయని చెప్తూ, నువ్వు ఎవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి అని మాట్లాడాడు. సో బండ్ల గణేష్ ఎందుకు మాట్లాడాడు? బండ్ల గణేష్లో నిజాయితీ ఉందా? బండ్ల గణేష్ ఏమైనా అన్ని మంచి పనులు చేసిన వ్యక్తే, పార్టీలు మారలేదా? ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడామనుకోండి, మనం బండ్ల గణేష్ని బ్లేమ్ చేసిన వాళ్ళం అవుతాం. కానీ బండ్ల గణేషే తన మాటలకు తనే కౌంటర్ ఇచ్చుకున్నాడు ఇంతకుముందు, లేదా ఇంతకుముందు మాట్లాడిన మాటలకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చినాడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. గతంలో ఇప్పుడు ప్రకాష్ రాజ్ని నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నువ్వు ఎవడరా, నీ బతుకేందో తెలుసుకోరా, నీ ఊరేందో తెలుసుకో, నీ అడ్రస్ ఏందో తెలుసుకో, తర్వాత మాట్లాడు అన్న బండ్ల గణేష్ గతంలో ప్రకాష్ రాజ్ గురించి ప్రకాష్ రాజు పక్కనుండగానే ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. మహేష్ బాబు డైలాగుల్ని ఇప్పుడు అందరూ కాపీ కొడుతున్నారు మన మైండ్ బ్లాక్ చేయడానికి. ఒకసారి గతంలో బండ్ల గణేష్ ఏమన్నాడు వినండి. ప్రకాష్ రాజ్ అనే అన్న 23 సంవత్సరాల క్రితం నుంచి నాకు ఆప్తులు. కొన్ని వందల సార్లు ఆయన మీద ఇరిటేషన్ ఫీల్ అయ్యాను, ఎంత మొదలు తగ్గుతున్నాడు అని. కొన్ని లక్షల సార్లు ప్రేమించాను. ఎందుకంటే ప్రకాష్ రాజ్ లోపల పోయి చూస్తే ప్రకాష్ రాజ్ ఏంటో తెలుసుకోవటం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నాన్ లోకల్ లేదు సార్, ఇక్కడ ఎవరు సార్, ఇక్కడ నాన్ లోకల్ ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఇండియాని వెళ్తున్నాడు ఇవాళ. ఇక్కడ పుట్టిన రాజమౌళి ఇంగ్లీష్ వాళ్ళు సినిమాలు తీయమని అడుగుతున్నారు. గర్వపడాలి. ఇక్కడ లోకల్ అండి, 23 ఏళ్ళ నుంచి ఆయన వచ్చి ఇక్కడ మనలో ఉండి మా ఊర్లో ఇల్లు కట్టుకొని మా ఊళ్ళో అద్భుతమైన సేవ చేస్తూ, నాన్ లోకల్ అయితే ఆయన ఊరు కర్ణాటక సేవ చేసుకోవచ్చు కదా. షాద్నలో ఊరిని దత్త తీసుకుని 2 ఊళ్ళని, ఆ ఊర్లో ప్రతి ఒక్కరు ప్రకాష్ పేరు గుండెల మీద పెట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ అంటే నేను మా ఊర్లో కూడా మాకంటే ప్రకాశానికి ఎక్కువ పేరు ఉంది. కొందరు అక్కడ వచ్చి మా దగ్గర ఉండండి సార్ అని బతిమాలుతున్నారు. మీరు ఒకసారి వచ్చి షాద్నగర్ చూస్తే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటే తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ఒక వ్యక్తిత్వంతో కూడుకున్న, విలువలతో కూడుకున్న మంచి మనిషి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీతో కానీ, ఏ వర్గ పోరాటం కానీ ఎవరికి సంబంధం. ఇక్కడ మా అమ్మ ఇది ప్రశ్న నీదే, సమాధానం నీది. ఇంక మేమేం చెప్పగలం బండ్ల గణేష్? ఒక పక్క నువ్వు ఎవడివిరా, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ అడ్రస్ ఏంది అంటూ ఇంతకుముందు ఇదే ప్రకాష్ రాజ్ గురించి బండ్ల గణేష్ ఏం చెప్పాడంటే, ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తే అద్భుతంగా ఉంటుంది. అసలు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఆయన ఒక తెలుగోడుగా, తమిళోడా, కన్నడోడా అని చెప్పడానికి లేదు. ఇక్కడ పుట్టిన ప్రభాస్ దేశాన్ని వెళ్తున్నాడు, ఇక్కడ పుట్టిన రాజమౌళిని ఇంగ్లీష్ వాళ్ళు సినిమా తీయమన్నారు. ఏందండి లోకల్ నాన్ లోకల్? బొంగేం కాదు, లోకల్ లేదు, నాన్ లోకల్ లేదు. 23 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు. షాద్నగర్లో ఒక గ్రామాన్ని దత్త తీసుకున్నాడు. ప్రకాష్ రాజ్ గ్రేటు. లోకల్ నాన్ లోకల్ అంటే తంత ఎగిసెగిస్తంత అనే రేంజ్లో ఒకప్పుడు బండ్ల గణేష్ మాట్లాడాడు ప్రకాష్ రాజ్ గారి గురించి. కానీ ఇప్పుడు అదే బండ్ల గణేష్, నువ్వు ఎవడరా, నువ్వు తమిళోడివా, నువ్వు తెలుగోడివా, నువ్వు కన్నడోడివా, ఇంకా మనం ఏం అనాల్సిన అవసరం లేదండి. మనం ఏం మాట్లాడగలం? జస్ట్ విని హాయిగా నవ్వుకోవచ్చు. ఇంతకుముందు కమెడియన్లు సినిమాల వరకే పరిమితం అయ్యేవాళ్ళండి. నేను బండ్ల గణేష్ ఒక్కడనే కాదు, బండ్ల గణేష్ లాగా చాలామంది బయలుదేరారు.
కమిడియన్లు సినిమాలకే పరిమితమై ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళే, డిబేట్లలో వాళ్ళే, ఇంక ఏం మాట్లాడే వాళ్ళే. మళ్ళీ ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఫస్ట్ ఈశ్వర పవనేశ్వర అన్నాడు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్తో గొంతు కోసుకుంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు, కోసుకున్నాడు అంటే ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి కోసుకోలేదు. ఇంకా తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు పార్టీని ఇప్పుడు అట్టబోతున్నాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గొప్ప అంటాడు, ప్రకాష్ రాజుని తిరుగుతాడు. ఇంతకుముందు ప్రకాష్ రాజును పోగిన్నాడు. నవ్వుకోవడానికి బాగుంటుంది అండి, అంతకంటే వీళ్ళ వల్ల రాగి నయా పైసా ఉపయోగం ఉండదు. తిడతాడు, ఎవరినైనా తిడతాడు, మళ్ళీ వాడే నెక్స్ట్ పొగుడుతాడు. కానీ ఎలా ఇతను పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అయ్యారన్నది ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదండి. స్థిమితం లేకపోతే వాళ్ళందరూ ఒక జట్టు అవుతారు. పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు 2009లో తిట్టాడు, ఘోరంగా తిట్టాడు. తర్వాత 2018లో తిట్టాడు, అప్పుడు ఏదో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని తిట్టాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మంచోడు అంటాడు. సేమ్ బండ్ల గణేష్ కూడా అంతే. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. బండ్ల అండ్ పవన్ కళ్యాణ్ సేమ్ టు సేమ్.